ఆ కొడుకు చాలా మంచోడు, బాగా చదువుకుంటున్నాడు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి కొడుకును చదివించింది. తల్లి ఆశించినట్టుగా కొడుకు బాగా చదువుకుని కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పేశాడు, అమ్మా నువ్వు కన్న కలలన్నీ నెరవేరినాయి, ఉద్యోగం వచ్చింది, 1,50,000 జీతం, కారు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. ఆ కొడుకును చూసి ఆ తల్లి ఎంత మురిసిపోయిందో. కొంచెం సెటిల్ అయిన తర్వాత, నాన్న మరి చెల్లి సంగతి ఏమిట్రా, పెళ్లి సంగతి ఏమిట్రా, పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పి అన్నాడు. పెళ్లి సంబంధం రానే వచ్చింది, మంచి సంబంధం. కట్న కానుకలు వాళ్ళు మాట్లాడారు. అంతంత కట్నం ఇచ్చి చెల్లి పెళ్లి ఎలా చేస్తావు? చెల్లి కంటే చెల్లి పెళ్లి కంటే నాకేమని చెప్పు, ఆ ఒక్క బాధ్యత నేను తీర్చేస్తే నీకున్న బరువు తగ్గిపోతుంది, నా బాధ్యత తీరిపోతుంది. చాలా సంతోషించింది ఆ తల్లి. ఈ లోపల ఉద్యోగం నిమిత్తము అమ్మ నేను 2 వారాలు బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళాడు. దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆరోగ్యం బాలేదు. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారికి చూపించుకున్నాడు. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ లో నీకు ఎయిడ్స్ రోగం అని వచ్చింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ కుర్రోడు తల్లడిల్లిపోయాడు. డాక్టర్ గారు నాకు ఎయిడ్స్ రావడం ఏమిటండి, అమ్మ నువ్వు చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పేసి అల్లరి చిల్లరిగా